అందరికీ ప్రైజ్ లార్డ్. ఫాదర్స్ మీట్కి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగండమైన మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ పాసన్నిధికి రావడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకు మీకు వందనాలు దేవా. మరి నాయన తండ్రి, గాడ్లీ ఫాదర్స్ ఏ విధంగా ఉండాలి ఈ దినం నాయన తండ్రి మీరే తెలియపరచమని ప్రార్థిస్తాం దేవా. మరి ఫ్యామిలీని ఏ విధంగా నాయన తండ్రి మీలో లీడ్ చేయాలో నాయన తండ్రి మా పరం తండ్రి అయిన మీరే నాయన తండ్రి మాకు తెలియపరచమని, కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి. అపవాది దాని క్రియలు పాతాళ మందు బంధించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుంచి నన్ను దిద్దుమనే పాట పాడుకుందాం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సొన్నుతుండగు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సొన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితే నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సొన్నుతుండగు నాయనా. దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయనా. దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయనా. నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితే నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడ నాయనా. మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడ నాయనా. నేను వంచితుండ నైతిని ప్రపంచమందున నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలు కానక నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలు కానక నాయనా. చాలా మొరలా నాలకించుము జాలి గలనా నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా. నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞాప్తి వచ్చెను నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. కొద్దిన రుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయనా. కొద్దిన రుడను దిద్దినను నీ
దాసుడాను నాయనాని దాసుడాను నొక్కనిగా నన్ను చేసి కావుము నాయనా నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుదండగు నాయనా నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుదండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా నన్ను నీతుము చిన్న ప్రాయము సన్నుదండగు నాయనా. సియోను గీతాల్లో నుంచి నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అనే పాట పాడుకుందాం. 162. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనోజావళికే నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనోజావళికే నిబంధనను స్థిరముగా చేసి నిబంధనను స్థిరముగా చేసి నిరతము నలరారెడు మా ప్రభువా నిరతము నలరారెడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వాత్సల్యధర దేవా వింతల కృపాంబుదియగు దేవా ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీ సత్యసంధత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. నీ సత్యసంధత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. మెరసెను నా మదిలో నా దేవా మెరసెను నా మదిలో నా దేవా
మరువగలేని మధుర ప్రేమ, మరువగలేని మధుర ప్రేమ, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. మన జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, వనరుగా కాపాడును పదిలముగా, వనరుగా కాపాడును పదిలముగా, దినదినమును నిందారహితముగా, దినదినమును నిందారహితముగా, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత, తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత, పరిపూర్ణముగా ప్రబలునుగాక, పరిపూర్ణముగా ప్రబలునుగాక, పరిపరి విధముల ప్రభు సంగములో, పరిపరి విధముల ప్రభు సంగములో, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. యెహోవా నా కాపరి అనే పాట పాడుకుందాం.
చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. పగవారి ఎదుట ప్రేమతో నొక్కవెందు ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెదను పగవారి ఎదుట ప్రేమతో నొక్కవెందు ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెదను యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం. సంతసముగనుందున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం. సంతసముగనుందున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి.
ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన మా తండ్రి, ఇంతవరకు పాటలతో స్తుతించే కృపనిచ్చారు, మీకు వందనాలు. మరి సమయంలో మీరు సిద్ధపరిచిన వాక్కులు మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం దయచేయండి. లూదియా గారి హృదయాన్ని తెరిచిన దేవా, మా హృదయంలో కూడా మీరే తెరవ చేయమని ఈ స్నామన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన మా తండ్రి, మీకు మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం నాయన. పగటి కాలం మధ్య వరకు తోడైండి, కాపాడి, సంరక్షించి, పోషించి, సజీవుల గురించి నీ సన్నిధికి మమ్మల్ని నడిపించారు. మీకు వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడి కృప దయచేస్తారు. ఈ ఫాదర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో నీ వాక్కులు అందించమని, సమయం దీవించి ఆశ్రమ కారణంగా చిమ్మను ప్రార్థిస్తూ, చేరొచ్చిన ప్రియులకు నీ వాక్కుల ద్వారా శక్తి, బలము అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించబడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఫాదర్స్ ప్రేయర్ ఫెలోషిప్కి ఆహ్వానిస్తూ మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సాయంకాల సమయంలో ఒక అంశాన్ని మనము క్లుప్తంగా ధ్యానిస్తాం. మనకు తెలిసిన అంశమే, పరిచయమైన అంశమే, తెలిసిన అంశమే. కానీ దేవుని వాక్యాన్ని మనము మరలా జ్ఞాపకం చేసుకోవడం, ధ్యానించడం, దేవుని వాక్యాన్ని మరలా నెమరు వేసుకోవడం మనకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు ఆశీర్వాదం. ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయంలో 29వ వచనం చదువుకుందామండి. 2వ అధ్యాయం 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బల నైవేద్యములను మీరెలా తృణీకరించున్నారు? మిమ్మును క్రోవబెట్టుకుంటకై నా జనులకు ఇశ్రాయేలీయులు నైవేద్యములు శ్రేష్ఠ భాగం పట్టుకొనొచ్చు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవుడి లేఖనములు దీవించిన గాక. ఆమేన్. దయగల మా తండ్రి, నీ వాక్కులను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి కొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. కాంటెక్స్ట్ ఏంటంటే, దేవాది దేవుడు యాజకుడైన ఏలీ గారికి ఇస్తున్న హెచ్చరిక మాటలు. అందుకని వాళ్ళ టైటిల్ కూడా దేవుడిస్తున్న హెచ్చరిక అని పెట్టాం. టైటిల్ పేరు ఏంటంటే దేవుడిస్తున్న హెచ్చరిక. ఆనాడు ఏలీ కుమారులకు ఇచ్చిన హెచ్చరిక ఈనాడు మనకి కూడా ఇస్తూ ఉన్నారు. ఏలీ గారు యాజకుడు, మెడల్లో కూడా యాజకులు. కుమారుల పేర్లు హోప్నీ, ఫినెహాస్. ఆ దినాలలో యాజకులుగా ఉన్న వీళ్ళు దేవుని మందిరంలో విశ్వాసులయ్యండి, వాళ్ళు యాజకులయ్యండి పొరపాట్లు చేస్తూ వచ్చారు.
తండ్రి అయిన ఏలీ గారు కుమారులను చూచి చూడనట్టుగా ఉన్నాడు. అందువలన యాజకత్వంలో ఆయన మంచి పేరు పొందినప్పటికీ కూడా ఒక తండ్రిగా కుటుంబ జీవితంలో ఆత్మీయ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమయ్యాడు, ఫెయిల్ అయిపోయాడు. ఏలీ వాజ్ ఏ ఫెయిల్డ్ ఫాదర్. ఏలీ గారు విఫలమైన తండ్రి. సాయంకాల సమయంలో దేవుడు ఎందుకు ఈ వాక్యం ఇస్తున్నారంటే, తండ్రులముగా గాడ్లీ ఫాదర్స్, దైవికమైన తండ్రులంగా, రక్షింపబడిన తండ్రులంగా మన కుటుంబాలను ఆత్మీయంగా కట్టుటలో విఫలమవ్వకుండా సఫలమవ్వాలని, సఫలులు కావాలని, కుటుంబ జీవితంలో విక్టోరియస్ లైఫ్ కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నారు. మనం చదివిన ఈ కాంటెక్స్ట్, ఏలీ గారు ఆయన యాజకుడు, బిడలు హోప్నీ ఫినెహాస్ వాళ్ళు యాజకులు. అంటే సర్వశక్తుని యొక్క ప్రభావమును, ఆయన యొక్క ఆశీర్వాదమును, ఆయన యొక్క దీవెనలను పొందుకుంటున్న వీరు, యాజక ధర్మం జరిగించు ఉన్న వీరు దేవుని మందిర పరిచర్య విషయంలో పొరపాట్లు చేస్తూ వచ్చారు. మనం చదివిన వాక్యము ఏంటంటే, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవదేవుడు ఏమన్నారంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు. మనలను దేవుడు, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆయన మహిమ నిమిత్తము ఏర్పాటు చేసుకున్నారు, రక్షించారు. ఇంకొక రెఫరెన్స్లో ఏమన్నారంటే, నా మహిమను నేనెవరికి ఇచ్చేవాడను కాను. దేవునికి చెందవలసిన మహిమ ఆయనకు అర్పించాలి. వ్యక్తిగత విషయాలకు, కుటుంబానికి, భార్యలు లేక భర్తలు, పిల్లలకి మనము దేవునికి ఇచ్చినంత ప్రాధాన్యత, దేవునికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు మనము ఇవ్వకూడదు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. భార్య, భర్త, బిడ్డలు ఒకరినొకరిని సంరక్షించుకోవడం, గొప్ప చేసుకోవడం, ఒకరినొకరు హెచ్చించుకోవడం మంచిదే. కానీ దేవుని కంటే ఎక్కువగా మనము మన ఇంటి వారిని కానీ ఎవరిని కూడా హెచ్చించకూడదు, గొప్ప చేయకూడదు. ఫస్ట్ ప్లేస్ టు గాడ్, దేవునికే ప్రాధాన్యత. అందుకని లేఖనాలు ఉంది, అన్ని విషయములలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అనుంది. ఫస్ట్ ప్లేస్ టు గాడ్, అన్ని విషయములలో ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి అని ఈ సందర్భము తెలియజేస్తూ ఉంది. యాజకులైనప్పటికీ కూడా హోప్నీ ఫినెహాసులు అతి ప్రాముఖ్యంగా చేసిన 3 పొరపాట్లు ఏంటంటే, దేవుని మందిరానికి తెచ్చే అర్పణల విషయంలో నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా వ్యవహరించారు. మరలా చెప్తున్నాను, దేవుని మందిరానికి ఆనాటి ఇశ్రాయేలీయులు తెచ్చే అర్పణలు, బలుల విషయంలో, కానుకల విషయంలో అలక్ష్యంగా ఉన్నారు. ఇది దేనికి సూచనగా ఉందంటే, దేవునికి మనము సమర్పించే కానుకలు, అర్పణలు, ప్రథమ ఫలాలు, దశమ భాగాల విషయాలలో మనము కానీ, తల్లిదండ్రులంగా, బిడ్డలు కానీ అలక్ష్యముగా, నిర్లక్ష్యముగా, డిస్రెస్పెక్ట్ అంటే అగౌరవంగా చూడకూడదు. ఆ క్రమాన్ని ఏలీ గారు ఆయన కుమారులకు నేర్పలేదు. ఇక్కడ వారి దినాల్లో మనం ఉన్నాం.
మన బిడ్డలకు, మన కుటుంబంలో ఉన్న వారికి, పిల్ల తరాలకి ఈ క్రమాన్ని నేర్పవలసిన వారంగా ఉన్నాము అని ఈ సందర్భం తెలియజేస్తూ ఉంది. రెండవ పొరపాటు ఏంటంటేనండి, వీళ్ళు దేవుని మందిరానికి వచ్చే స్త్రీల విషయంలో ఇమ్మోరల్గా, అనైతికంగా జీవించారు, వ్యవహరించారు. మన జీవితాల్లో కూడా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళ విషయాల్లో యవనస్తులే కావచ్చు, యవనస్తులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, అనైతికంగా, ఇమ్మోరల్గా బిహేవ్ చేయడానికి ఏమాత్రము కూడా ఒప్పుకోకూడదు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి సేవ చేయడానికి వచ్చే స్త్రీలతో ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. మనము కూడా మన బిడ్డలకి ఏం నేర్పాలంటే, దేవుని మందిరంలో ఉన్నప్పుడు వేళాకోళాలు, పరాచకాలు, అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటి వాటిని టాలరేట్ చేయకూడదు అని ఈ సందర్భం తెలియజేస్తూ ఉంది. సాధారణంగా ఆయా ప్లేసెస్లో ఇమ్మోరల్గా బిహేవ్ చేయడానికి ఫ్రీడమ్ ఉంటూ ఉంటుంది. జస్టింగ్, అసభ్యంగా, వ్యంగ్యంగా మాట్లాడడం. దేవుని మందిరాల్లో వ్యంగ్యంగా మాట్లాడకూడదు, ద్వంద్వార్థాలతో కూడా మాట్లాడకూడదు. ఆ విషయాన్ని మనం నేర్పాలి. మూడవది ఏంటంటేనండి, వాళ్ళు యాజకత్వాన్ని, యాజక ధర్మాన్ని స్వార్థం కొరకు, వాళ్ళ స్వలాభం కొరకు వాడుకుంటూ ఉన్నారు. శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వకుండా బల్యార్పణల విషయంలో వాళ్ళకి తీసుకుని వాళ్ళు తింటూ ఉండేవారు, వాళ్ళు అనుభవించేవారు. ఏలీ కుమారులు హోప్నీ, ఫినెహాసులు. ఈ 3 విషయాలు దేవునికి నచ్చలేదు. శ్రేష్టమైనవి, దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి అని మనము నేర్పించాలి. ప్రథమ ఫలములు దేవునికి ఇవ్వాలి, దశమ భాగము దేవునికి ఇవ్వాలి, కృతజ్ఞతార్పణ దేవునికి ఇవ్వాలి. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. ఏ ఒక్కటి తీసివేయడానికి లేదు. మన బిడ్డలకు నేర్పించాలి. చాలా కుటుంబాల్లో, చాలామంది జీవితాల్లో కూడా మరి మొదటి జీతం దేవునికి ఇవ్వడానికి, దశమ భాగం మందిరానికి ఇవ్వడానికి వాళ్ళంతా ఇష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రులుగా ఈ క్రమాన్ని మనం పాటిస్తూ మన బిడ్డలకి నేర్పించాలి. ఇలాంటి 3 అక్రమాలు ఏలీ కుమారులు ఉన్నప్పటికీ కూడా ఏలీ గారికి తెలిసి ఇవన్నీ ఇలా చేస్తున్నారని, అయినా కానీ వాళ్ళతో చాలా సావధానంగా, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మన బిడ్డలతో ఎలా ఉంటున్నాం, సాఫ్ట్గా. బయట వాళ్ళు అయితే నోరేసి పడిపోతాం, ఎగిరి అరుస్తాం. ఇంట్లో వాళ్ళు అయితే అసలు పట్టించుకోం. కానీ దేవుడు ఆ విధంగా ఒప్పుకోడు. ఏలీ గారు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద. ఇలాంటి విషయాల్లో, దైవ సంబంధమైన విషయాలు మనము కఠినమైన చర్యలు తీసుకోవాలి. మన బిడ్డలు కుటుంబ ప్రార్థనకి కూర్చోబెట్టాలి, మందిరానికి కూడా ఉండి తీసుకెళ్ళాలి. ఏమైనా సరే 600 అయినా 106 అయినా రక్షింపబడిన ప్రతి తల్లి తండ్రి బిడ్డలను ఉదాసీనంగా, అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కూడా ఉండి దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి తీసుకువెళ్తేనే వాళ్ళకి ఆశీర్వాదం. లేదంటే దేవుని మందిరానికి రాకుండా వాళ్ళు ఎంత సంపాదించినా ఎక్కడో ఒక చోట నష్టము అనుభవిస్తారు. నో డౌట్ ఇన్ ఇట్. దేవుడు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. తల్లిదండ్రులుగా మన బాధ్యతలు నెరవేర్చాలి. ఏలీ వాళ్ళే నిర్లక్ష్యంగా ఉండకూడదు, యాక్షన్ తీసుకోవాలి. ఏలీ గారు హోప్నీ, ఫినెహాస్ అనే కుమారుల్ని ఎప్పుడు కరెక్ట్ చేయలేదు, సరి చేయడానికి ఒప్పుకోలేదు. వాళ్ళే తెలుసుకుంటారులే అని ఊరుకున్నాడు. కడాకారికి వాళ్ళకి మరణం సంభవించింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏలీ గారి వల్లే మనము అలక్ష్యంగా ఉండకుండా బిడ్డలను సరిచేయడానికి వెనుకంజ వేయకూడదు. వాళ్ళు ఏమనుకున్నా సరే, వాళ్ళు బాధపడినా సరే,
వాళ్ళని కరెక్ట్ చేయాలి. మూడవది, ఏలీ గారు బిడ్డలను క్రమశిక్షణలో పెట్టలేదు. క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఆఫీసెస్లో, గవర్నమెంట్ జాబ్స్లో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నోటీస్ ఇవ్వడం, డిస్మిస్ చేసేయడం, సస్పెండ్ చేయడం, సర్వీస్ నుంచి తొలగించేయడం, రకరకాలు ఉంటూ ఉంటాయి. అది క్రమశిక్షణలో భాగం. తల్లిదండ్రులుగా మనం కూడా బిడ్డల విషయంలో వాక్యంలో మాట ఉందండి, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి వాక్యంలో. అక్రమంగా నడుచుకుంటున్నట్లుగా మన దృష్టికి వస్తే, మనం చూస్తే కనుక క్రమశిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ కడవరి దినాల్లో ఈ ప్రాముఖ్యమైన విషయమే ప్రతి కుటుంబం లోపంగా ఉంటూ ఉంది. కుటుంబంగా మందిరానికి రారు, కుటుంబంగా దేవుని సన్నిధికి రారు, కుటుంబంగా దేవుని సన్నిధిని కనపడట్లేదు. అలక్ష్యం. పిల్లలేమో సాకులు చెప్తారు, హెడేక్ రాకపోయినా హెడేక్ అంటారు, కడుపు నొప్పి లేకపోయినా కడుపు నొప్పి అంటారు. ఇలాంటి సాకులు. అలాంటి సాకుల్ని టాలరేట్ చేయకూడదు. టాలరేట్ చేస్తామంటే కనుక మన బిడ్డలకు మనమే నష్టం కలుగజేస్తాం, తీరని నష్టము కలుగజేస్తాము అని ఈ సందర్భం తెలియజేస్తుంది. మన జీవితాల్లో దేవుని మందిరంలో చేసే పరిచర్య కంటే కుటుంబంలో నిర్వర్తించే బాధ్యతలు చాలా ప్రాముఖ్యమైనవి. కుటుంబంలో బాధ్యతలను విస్మరించి బాధ్యతారాహిత్యంగా ఉండి లోకాన్ని ఉద్ధరిస్తామంటే దేవుడు ఒప్పుకోడు. కుటుంబం నష్టం కలుగుతుంది. అందుకని తన ఇంటి వారిని బాగుగా ఏలని ఎడల అన్నది వాక్యంలో. ఇంటి వారి విషయంలో మనము బాధ్యత తీసుకోవాలి. ఇంటి వారిని బాగుగా ఏలాలి. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు పట్టించుకోవాలి. ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఏంటంటే ఉద్యోగం చేసి వచ్చేసాం, ఏదో సంపాదించేస్తాం అనుకుంటూ ఉంటారు. ఒకటిది ఏమనదు. కుటుంబ బాధ్యత 100%. లోకంలో ఎంత ఉద్ధరించినా, రోజుకు 10 కోట్లు సంపాదించినా ఇంటిలో బాధ్యతగా లేకపోతే కొంతకాలానికే ఇల్లు నరకంగా మారుతుంది. ఇంటిలో ఉండలేని పరిస్థితి, ఇంటిలో ఉండనివ్వని పరిస్థితి, పరిస్థితులన్నీ విపరీతంగా మారిపోతూ ఉంటాయి. బిడ్డలు తిరుగుబాటు చేస్తారు. మొక్కై వంగనిది మ్రానై వంగున అని చెప్తూ ఉంటారు. అందుకని వాక్యం కూడా ఏం చెప్తుందంటే దానికి రెఫరెన్స్, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. బాల్య దినాల నుంచి భక్తి నేర్పించాలి. వాక్యం చదవడం, పాటలు పాడడం, మందిరానికి రావడం, కానుకలు ఇవ్వడం. ఇచ్చిన కానుకలు పెట్టలు వేస్తున్నారా లేదా? కొంతమంది పిల్లలు బాల్యం నుంచి విపరీతమైన స్వభావం కలిగి ఉంటూ ఉంటారు. దుష్ట నైజము, దుష్ట స్వభావము. ఎందుకంటే వాడికి అది గర్భంలో ఉండగానే దుష్ట జీన్స్ వచ్చేస్తాయి వాడికి. అందుకని వాడికి 10 రూపాయలు కానుకిస్తే వాడు వేయకుండా చాటున పప్పలో అవి కొనేసుకొని రూపాయి 2 రూపాయలు కానుకేస్తూ ఉంటాడు. ఇలాంటి దుష్టులు నేను చూశాను. సో మనకు కనిపెట్టాలి, మనం ఇచ్చిన కానుక వేస్తున్నారా లేదా. భార్య భర్తని ప్రశ్నించాలి, భర్త భార్యను ప్రశ్నించాలి. అననీయ సప్పేరలాగా మనం ఉండకూడదు. దేవునికి ఈ విషయంలో, దేవునికి చేసే విషయంలో తల్లిదండ్రులుగా అననీయ సప్పేరలాగా మనము ఉండకూడదు. పరిశుద్ధాత్మను ఎందుకు దుఃఖపెట్టావు అన్నది వాక్యంలో. సాతాను ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించనుంది. కొన్నిసార్లు మనలను, మన బిడ్డలను సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు మందిరానికి వెళ్లకుండా. ఒకటిది ఏ కారణం ఉండదు, నిష్కారణంగా మందిరం మానేస్తూ ఉంటారు, పట్టించుకో. కొంతమంది బంధువులకి, స్నేహితులకి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు, ఫంక్షన్స్కి. దాని నష్టం ఎప్పటికైనా అనుభవించి తీరుతారు.
రక్షింపబడిన తల్లి తండ్రి బిడలు కూడా ఆదివారమున, ప్రభు దినమున, ప్రతిష్ఠిత దినమున, పునరుద్ధాన దినమున, దేవుడు ప్రత్యేకించిన దినమున దేవుని సన్నిధిలో గడపకపోతే గనక జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ప్రస్తుతం కనపడకపోవచ్చు. 4 వైపులా 4 చేతులతో డబ్బులు సంపాదించేటప్పుడు ఏం కనపడదు. లేటర్ ఆన్ లైఫ్లో కాన్సిక్వెన్సెస్ మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి అనే సందర్భం తెలియజేస్తూ ఉంది. ఏలీ గారు, హోప్ని ఫినెహాస్ ఈ కుటుంబ జీవితంలో కూడా కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉన్నాయి. ఫైనల్గా ఏమని అక్కడ వర్డింగ్ వచ్చిందంటే ఎకాబోతు అంటే ప్రభావము పొగెను. మన జీవితాలు, మన కుటుంబ జీవితం దేవుని ప్రభావము మనలో నుంచి, మన ఇంటిలో నుంచి, మన మందిరాల నుంచి పోయే విధంగా మాత్రం ఉండకూడదు అని ఈ సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక తల్లిదండ్రులుగా ఈ ఫాదర్స్ మీట్లో దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే కడవరి దినాల్లో కుటుంబంగా దేవుని సేవించాలి. అలక్ష్యము, నిర్లక్ష్యం పనికిరాదు. చాలామంది ఇష్టం వచ్చినట్లు మందిరానికి వెళ్తూ ఉంటారు. దేవుడు టాలరేట్ చేయరు. ప్రస్తుతం ఆ ప్రభావం కనపడదు. పాస్టర్గా అనకపోవచ్చు. మీరు ఉద్యోగస్తులైతే, డబ్బులు ఇచ్చేవాళ్ళు, దశంభాగాలు ఇచ్చేవాళ్ళు అయితే, డబ్బున్న వాళ్ళు కులస్తులైతే పాస్టర్లు ఏమి అనరు. పోన్లే. ఎందుకంటే కులం, లేదంటే డబ్బు, లేదంటే ఆస్తి, హోదా, వీళ్ళు ఇచ్చే కానుకలు ఎవరని. కానీ దేవుడు మాత్రం ప్రతీది కూడా నోట్ చేస్తారు, ప్రతీది కూడా. అందుకే దావీదు గారు అన్నారు, నేను కూర్చుంటా, లేచుట, నిలుచుట నీకు బాగుగా తెలియను. కనుక ఏలీ గారు బిడ్డల విషయంలో ఉదాసీనంగా ఉండి నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేయుచున్నావు అనే వర్డింగ్ మనకు రాకూడదు. ఫస్ట్ ప్రయారిటీ దేవునిదే. దేవుని తర్వాతే భర్త, భార్య, పిల్లలు. దేవుని తర్వాతే తినడమైన. కారణం అంటే ఆయన సెలవు లేకుండా ఒక పూట భోజనం చేసి సంతోషించగలవాడు ఎవడు? దేవుని సెలవు లేకుండా కనీసం రోజుకి ₹1,00,000 సంపాదించవచ్చు. దేవుని సెలవు లేకపోతే ఆ రోజు తిండి ఉండదు. ఎంతోమంది కోటీశ్వర్లు తిండి లేకుండా పస్తుంటున్నారు. కారణం మైండ్ బాగోక, మెంటల్ స్టెబిలిటీ. కనుక కడవరి దినాల్లో దేవుడు మనకిచ్చే హెచ్చరిక, మనము దేవుని కంటే మన బిడ్డలను, మన కుటుంబాన్ని గొప్ప చేయకూడదు. అది నేర్చుకోవాలి. దేవుని తర్వాతే మన బిడ్డలు. ఆయన్నే హెచ్చించాలి, ఆయన్నే గనపరచాలి, ఆయన్నే పూజించాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికే ఇవ్వాలి. ప్రథమ స్థానము. ఇందాక జ్ఞాపం చేస్తాను, అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అన్నిటిలో ఫస్ట్ ప్లేస్. బంధువులకి, స్నేహితులకి కాదు, బిడ్డలకు కాదు. దేవుని సన్నిధికి వెళ్ళవలసి వచ్చిన సమయంలో కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళ్ళడమే ఆశీర్వాదానికి కారణమవుతుంది. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుని ఆశీర్వాదము మన మీద ఉండదు. అందుకనే వాక్యంలో మాట ఉందండి, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు అని ఉంది. ఎంత సంపాదించినా దేవునికి మహిమ ఆరోపించాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఏలీ గారు కుమారులకి ఇచ్చారు, దేవునికి అది ఇష్టం అవ్వలేదు. కనుక సాయంకాల సమయంలో ఈ కుటుంబాన్ని నుంచి, ఏలీ గారి కుటుంబాన్ని నుంచి మనం నేర్చుకున్న అంశాలు ఏంటంటే, మొదటిది, మన కుటుంబాన్ని కాపాడి సంరక్షించి పోషించుకోవాలి. అది ప్రాముఖ్యమైనది. ఇతరులతో పోల్చుకోకండి. ఇతరులు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అని, బంధువులని, స్నేహితులని తిరుగుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు, గాడ్లీ ఫాదర్స్, దైవికమైన తండ్రులకు ఇతరుల వల్లే ఉండడం కుదరదు.
ఇంటిలోనే ఎక్కువ సమయం గడపాలి, ఇంటి వారిని సంరక్షించాలి, ఇంటి వారి బాగోగులు చూసుకోవాలి. ఎవరో బాగోగులు చూసుకుంటే రేపు ప్రొద్దుట మన ఇల్లు మనకు నరకమైపోద్ది, ఇంటిలో నరకం. కనుక ఇష్టానుసారంగా తండ్రులుగా మనము తిరగకూడదు, ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఫస్ట్ ఇంటి దగ్గర సెటరేట్ చేసిన తర్వాతే. రెండవది ఏలీ గారి కుటుంబం నుంచి మనం నేర్చుకున్నాం. మన బిడ్డలను, మన కుటుంబాన్ని దైవికమైన ప్రేమతో సరి చేస్తుండ, కరెక్ట్ చేయాలి. ప్రేమతో, రఫ్గా రూడ్గా మీదడిపోతాం కాదు. కొంతమంది గాడ్లీ ఫాదర్స్ రక్షింపడతారు కానీ మీదడి కొట్టేస్తుంటారు. తిట్టేయడం, అరిసేయడం, రెంకులేసేయడం, ఇది వాక్యం ఒప్పుకోదు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా బిడ్డలను ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో సరిచేయాలి. అది దేవుడు కోరే విషయం. మూడవ అంశం మనం నేర్చుకున్నాం, దైవికమైన జ్ఞానముతో మనము క్రమశిక్షణలో పెట్టాలి. అంటే ఎలాంటి పొరపాటుకి ఎలాగో రియాక్ట్ అవ్వాలన్నదే మనకి దైవికమైన జ్ఞానం ఉండాలి. అన్నిటికీ ఒకటేలాగా రియాక్ట్ అవ్వకూడదు. పెళ్ళికి ఒకటే బాజా, చావుకి ఒకటే బాజా అన్నట్టు ఏ విషయానికి ఎలాగో రియాక్ట్ అవ్వాలన్నదే దేవుడు మనకి నేర్పాలి. అలాగ దేవుడు మనకు నేర్పాలంటే, అలాంటి జ్ఞానం కావాలంటే దేవుని సన్నిధిలో మనము గడపాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. ఆ విధంగా కొన్ని సంగతులు మనకి తెలుస్తాయి. అంతేకాదు పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపమని తండ్రులుగా మనము దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. బిడ్డలను, భార్యలను డీల్ చేసేటప్పుడు దైవికమైన జ్ఞానము మనకు ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి సెకను అవసరం గాడ్లీ ఫాదర్కి. నాలుగవది ఏలీ గారి కుటుంబం నుంచి మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నామంటే, ఏలీ గారు దేవుని కంటే ఆధిక్యత బిడ్డలకు ఇచ్చాడు. అంటే అక్కడ లోపం కనిపిస్తుంది, అక్కడ కళంకం కనిపిస్తుంది. దేవుని కంటే ఎక్కువగా. నాలుగో విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఏమైనా సరే మన బిడ్డల్ని హెచ్చుగా చూడకూడదు, మన బిడ్డల్ని గొప్పగా చూడకూడదు. అబ్బో నా వాళ్ళు, నా పిల్లలు, నా కొడుకులు చూసావా, నా కొడుకులు అందం చూసావా, ఎంత పొడుగ్గా ఉన్నారో, ఎంత ఆజానుభావులో, ఎంత చదువుకుంటున్నారో. ఈ గొప్పలు వేస్ట్, ఇవన్నీ జీరో. మనం బయట మన పిల్లల్ని హీరోలాగా చూపెట్టాలనుకుంటాం, ఆయా సమయాల్లో జీరోలు అయిపోతారు. నువ్వు ఉన్నప్పుడే హీరోగా ఉంటారు వాళ్ళు, తర్వాత జీరో. హీరోగా మనం చూపించుకున్న బిడ్డలని, మన బిడ్డలను ఎప్పుడు కూడా దీనులుగా పెంచాలి, దీనులుగానే చూపించాలి. దేవుడు హర్షిస్తాడు, దేవుడు దీవిస్తాడు. చాలామంది పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్లు, చర్చ్ లీడర్స్ బిడ్డల్ని చాలా హీరోల్లా చూపిస్తూ ఉంటారు. ఏదో మా పిల్లలంతా ఇంత అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అది వ్యర్థం. ఇక్కడ ఏలీ గారు కూడా హోప్నీ ఫినెహాస్ని హీరోల్లాగా చూపించాడు, దేవుని కంటే గొప్పగా. వాళ్ళని సరి చేయకుండా లేటర్ ఆన్ జీవితాలన్నీ కూడా పాడైపోయినాయి. మనము కూడా మన బిడ్డలను దీనత్వంలో పెంచాలి. ఓ పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు కొడుకు పిల్లలు, ఒక పాస్టర్ గారు, అది మించి పాస్టర్లందరూ పిల్లలకు కూడా, అంటే నేను పాస్టర్నే, చాలామంది, అందరూ కాదండి, చాలామంది పాస్టర్ల పిల్లలకే అహంకారము, పొగరు, గర్వం, సంఘ పెద్దల పిల్లలకే. డబ్బుంటే చాలు, చర్చిలో స్టేజ్ మీద కూర్చోబెడితే చాలు, చర్చిలో ట్రెజరర్ రకరకాల పోస్టులు ఉంటాయి కదండి, ఆ పోస్టులు ఉంటే చాలు. బిడ్డలందరూ కూడా చాలా గర్వంగా, పొగరుగా, అహంకారంగా ఉంటూ ఉంటారు. ఆ పాస్టర్ గారు అబ్బాయి, వాడే పాస్టరే. వాడు కారు ఎక్కాలంటే డ్రైవర్ కార్ డోర్ తీసి, అయ్యగారు ఎక్కండి అంటే అప్పుడు అడుగుతాడు ఆ పాస్టర్.
మళ్ళీ కారు దిగేటప్పుడు మళ్ళా ఆ పాస్టర్ తీసుకుని డోర్ తీసుకొని దిగడం. ఈ డ్రైవరే దిగి డోర్ తీసి అయ్యగారు దిగండి అంటే వాడు దిగుతాడు. ఇది నేర్పింది. ఇలాంటి ఎక్స్ట్రాలు, ఓవర్ యాక్షన్లు మన బిడ్డలకి నేర్పకూడదు. ఏలీ గారు కూడా బిడ్డలకు వాళ్ళ ఎక్స్ట్రాలు చేసినప్పుడు, ఓవర్ యాక్షన్ చేసినప్పుడు గద్దించలేదు, వాళ్ళను సరిచేయలేదు. మన బిడ్డలను కూడా మనము చూస్తుండాలి. ఏ ప్లేస్లో ఎలా ఉంటున్నారు మన బిడ్డలు? ఎక్కడన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? ఎక్కడన్నా ఎక్స్ట్రాలు చేస్తున్నారా? ఎక్కడన్నా నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఆలస్యంగా ఉంటున్నారా? వేళాకోళం చేస్తున్నారా? ఆనాడు ఎలీషా గారు ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా 42 మంది యవనస్తులు బోడివాడా బోడివాడా అన్నారు. ఎలీషా గారు వెనక చూచి వారిని శపించాడు అని రాయించారు. ఎక్కడి నుంచి వచ్చినాయో 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి చీల్చివేసినాయి. అందుకని కీర్తనకారుడు మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించడు ధన్యుడు. ఆ మాటలో అపహాసకులతో కూర్చుండగా మన బిడ్డలు ఇప్పుడు ఈ అపహాసకులు, దుష్టులు, పాపులు, అపహాసకులు అనేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. చర్చిలో ఉంటారు, స్పెషల్ మీటింగ్స్లో ఉంటారు, కాన్వకేషన్స్లో ఉంటారు, కాలేజెస్లో, స్కూల్స్లో ఉంటారు, బంధువుల్లో ఉంటారు. అన్ని చోట్ల దుష్టులు, పాపులు, అపహాసకులు ఉంటారు. రక్షింపబడిన మన బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారన్నది మనం ఒక కన్నేసి ఉంచాలి. చూచి చూడనట్టుగా ఉండకూడదు. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది, చూచి చూడనట్టుగా ఉండను. ఇంగ్లీష్లో ఏముంటుందంటే గాడ్ వింక్డ్ ఎట్. ఆ దినములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండను. అయితే ఈ దినములలో అందరూ కూడా అంతటా మారుమనసు పొందవాలని నిశ్చయించున్నాడు అని రాయించారు వాక్యంలో. చూచి చూడనట్టుగా అన్నదానికి ఇంగ్లీష్ వర్డ్ వింక్డ్ ఎట్, చూచి చూడనట్టుగా. ఏలీ గారు కూడా చూచి చూడనట్టుగా ఉన్నారు, పట్టించుకోకుండా. సాయంకాల సమయంలో ఫాదర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో దేవుడు మనకిచ్చే మంచి మాట ఏంటంటే మన బిడ్డలను పట్టించుకోవాలి. ఇంటి వారిని బాగుగా ఏడలని రాయించానంట. అంటే అన్నిటికంటే ముఖ్యంగా, బయట వాళ్ళకంటే ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు బాగుగా పట్టించుకోవాలి. అన్ని విషయాల్లో కూడా. అబ్బాయి వంట ఆయన చూసుకుంటుందండి, ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఆవిడ చూసుకుంటుంది. ఇవన్నీ దద్దమ్మ మాటలు మనకు కుదరదు, వాక్యం ఒప్పుకోదు. ఆవిడ చూసుకుంటుందండి అన్నీ. ఆ విషయం ఆవిడకి తెలుసండి. అదే క్రిస్మస్ కానీ న్యూ ఇయర్కి బట్టలు ఆవిడ చూసుకుంటుందండి. మరి నువ్వేమైపోతావు? ఫాదర్గా బీ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. బాధ్యత గల వ్యక్తిగా ఉండాలి. ఏలీ బాధ్యత లేని వ్యక్తి. మనము బాధ్యత గల వ్యక్తులంగా ఉండాలి. అప్పుడు మన బిడ్డలు, మన కుటుంబాలు, ప్రతి తరము దీవెనకు కారణంగా ఉంటుంది. అనేకులు మనల్ని బట్టి ఆశ్రదించబడతారు. వాక్యంలో మాటందండి, నీ యందు అనుజనులందరూ కూడా ఆశ్రదించబడతారని వాక్యం ఉంది. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. బహుతరాలకు సంతోషకారణంగా ఉండాలంటే మనము మన ఇంటి వారిని పట్టించుకున్నప్పుడు అన్ని విషయాలు, ప్రతి చిన్న విషయం కూడా, ఇల్లు శుభ్రపరిచే విషయం దగ్గర నుంచి బయట మార్కెట్లోంచి తెచ్చే విషయంలో, వంట వండి వడ్డించే అన్ని విషయాల్లో కూడా తండ్రులంగా మనము బాధ్యత వహించాలి. కొంతమంది ఏదో వండేస్తారండి. కొంతమందికి అక్కడ టేబుల్ మీద కూర్చొని తినేటంత వరకు ఏం తెలియదు. అంత అయోమయం, జగన్నాథం అంటారు కదండి, అయోమయం. ఏం తెలతావు? ఏమోనండి అంటారు. కాదు, ఏం వండబోతున్నారో మనకి తెలియాలి, ఏం వండుతారో తెలియాలి. అప్పుడు అన్నీ కూడా మన వంట కూడా బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందామండి. నర్సీపట్నంలో మేము కొంతకాలం పరిచయం చేసాం. ఒక ఆయన వారానికి ఒకసారి వస్తూ ఉండేవాడు ఇంటికి. భార్య పిల్లలు నర్సీపట్నంలో ఉండేవారు. ఆయన దూర ప్రాంతంలో ఉద్యోగం చేసేవాడు. ఒకరోజు ఏమైందంటే, శనివారం రాత్రి రావాల్సినోడు ఆదివారం వచ్చేసాడు, సెలవు వచ్చిందని. వీళ్ళు ఏం చేశారంటే, ఆయన వస్తాడని తెలియదు, మామూలుగా
పప్పుచారు, చికెన్ కర్రీ చక్కగా తినేశారు. తినేసిన తర్వాత ఇంకెవరు తినరు కాబట్టి తెల్లవారితే పడేయాలి కాబట్టి వీళ్ళు పీల్చేసిన ఆ బోన్స్, చికెన్ బోన్స్ అవన్నీ కూడా తినేసిన ఎంగిలి మితుకులు అన్నీ కూడా కడిగేసినవి అన్నీ కూడా పప్పుచారులు వేసేసి మూతెట్టేశారు. బల మీద వచ్చారు, పొద్దున తోమేద్దాం కదా అని భార్య పిల్లలు. ఈయన రాత్రి కాడు వచ్చాడు 12 గంటలకి. ఆకలి మీద ఉన్నాడు. ఈవిడ మంచి మత్తి నిద్ర వాళ్ళందరూ కూడాను రాత్రి కాడు వచ్చాను కదని చెప్పేసి నిద్ర ఇవ్వని లేపాను కదని చెప్పేసి ఈయన సర్లే మీరు పడుకోండి, నేను స్నానం చేసి పడుకుంటానులే అని భార్యని పిల్లలు పడుకోమన్నాడు. ఈయన స్నానం చేసి బల మీద చూస్తే మూతేసున్న పప్పుచారు ఉంది, కొంచెం అన్నం ఉంది. మనోడు అన్నమో పప్పుచారు అనుకున్నాడు. అంటే ఇంట్లో బాధ్యత లేకపోతే, పట్టించుకపోతే, అలాగే ఉంటుంది, అడగకపోతే. అంతే శుభ్రంగా తలస్నానం చేశాడు హ్యాపీగా. టేబుల్ మీద కూర్చున్నాడు, డైనింగ్ టేబుల్ మీద ఆ పప్పుచారు లాక్కున్నాడు, అన్నం పెట్టుకున్నాడు, శుభ్రంగా తినేసాడు. పై తేటంతా వేసుకొని పడుకున్నాడు. మనోడు తెలీదు అవన్నీ ఎంగిలి మెతుకులు, ఎంగిలి బోన్స్ అందులో వేసారన్న సంగతి అడుగునున్నాయన్ని. తెల్లవారిన తర్వాత లేచిన తర్వాత అంట్లు తోముదామని ఆ గిన్నె ఈ గిన్నె తీస్తూ ఉంటే భార్య అడిగింది, ఇది అన్నం ఉండాలి, రాత్రి లేదు, ఏమైపోయింది, పిల్లి తినేసిందా ఏంటంటే అన్ని తలుపులు వేసేసి ఉన్నాయి. వీళ్ళు కంగారు పడుతున్నారు, అన్నం ఉండాలి, పప్పుచారు కూడా ఇది ఎలాగైపోయింది, పిల్లి ఏమైనా తాగేసిందా ఏంటని. ఈయన తినేసాడు అనుకోవట్లేదు. ఏమైపోయింది అంటే ఏంటి కంగారు ఆడుతున్నావు ఏంటి అన్నారు. అది ఇందులో పిల్లి ఏదో వచ్చి కుక్క ఏదో తినేసిందండి, అన్నమన్నో పప్పుచారు కూడా తాగేసిందండి అన్నాడు. పిల్లి కాదు ఆయ్ నేనే అన్నాడంట. ఇంట్లో బాధ్యత లేకపోతే ఆ ఎంగిలి మీదకి లేసిన పప్పుచారు అడగాలి కదా, పట్టించుకోకపోతే కనుక ఇలాగే ఉంటాయి. కనుక ఏలీ గారి వలె కాకుండా మనము మన గృహాల్లో తండ్రులంగా మన బిడ్డలను, మన కుటుంబాలను, మన ఇంటి వారిని పట్టించుకుంటూ బాధ్యతాయుతంగా దేవుని క్రమములో, దైవిక క్రమములో పెంచి వారి ఆశీర్వాదానికి, వారి దీవెనలకు, వారి ఆశీర్వాదానికి, వారి అభివృద్ధికి తల్లిదండ్రులుగా మనమే కారకులవుతాం. దేవుడు మన ద్వారా మన బిడ్డలను దీవిస్తారు. దేవుడు మన ద్వారా మన కుటుంబాలను వర్ధిల్ల చేస్తారు. హెచ్చైన స్థితిలోకి తీసుకెళ్తారు మన దేవుడు మన బిడ్డల్ని. ఆ విధంగా దీవించాలంటే కనుక మనము బాధ్యత కలిగి మన ఇంటిలో అన్ని విషయాల్లో ఆత్మీయమైన క్రమము, దైవిక జ్ఞానము కలిగి శిక్షించాలి, మితముగా శిక్షించాలి, బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళను దైవిక జ్ఞానంలో నడిపించాలి. అప్పుడు దేవుడు మనలను, మన బిడ్డలను దీవిస్తారు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఆమేన్. ప్రార్థన చేద్దామండి. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన మా తండ్రి, ఏలీ కుటుంబాన్ని బట్టి మాకు అనుగ్రహించిన హెచ్చరికలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం నైనా. మేము బాధ్యత గల తండ్రులంగా మేము ప్రభువైన ఏలీ, హోప్ని, ఫినెహాస్తులను గొప్ప చేసినట్టు కాకుండా మిమ్మల్ని గొప్ప చేయొచ్చు. మేము ప్రభువైన మిమ్మల్ని హెచ్చించి గణపరచు, మా బిడ్డలకు కూడా మిమ్మల్ని గణపరచుట ఎట్లో, మిమ్మల్ని హెచ్చించుట ఎట్లో, మిమ్మల్ని ఆరాధించుట ఎట్లో, మీకు ఇచ్చి ఏ విధంగా దీవించబడాలో నేర్పించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎం రమేష్ గారు, వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించి పోషించమని ప్రార్థిస్తున్నాం. రాజు బోర్ల వారి కుటుంబాన్ని నుండి కొందనాలనైనా తల్లిదండ్రులంగా మరినైనా ఏ విధంగా బాధ్యత కలిగి ఉండాలో నీ కుమారునికి మరినైనా ప్రతిదినము నీ వాక్యం నేర్పించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ఆశ్రదించండి. ధనరాజు ధనాగారం నుండి కొందనాలు, వారిని, వారి కుటుంబాన్ని దీవించి మరినైనా వారి కుటుంబాన్ని కాపాడి కుటుంబ యావత్తుకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సూర్యకుమారి గారిని బట్టి మరినైనా ప్రార్థిస్తున్నాం నైనా. అమ్మమ్మ గారు
లక్ష్మి గారి ఆరోగ్యం బాగోలేదు అని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు నాయన. వారిని ఇప్పుడు తాకి స్వస్థపరచండి. నీ గాయపడిన అసలు తాకమని ప్రార్థిస్తున్నాం. అతడు మరి నేను పొందిన దెబ్బల వలన మనకు స్వస్థ కలిగించిన సెలక్షన్ వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించండి. రమేష్, ప్రియాంక వారికి మంచి ఉద్యోగం మీరు అనుగ్రహించండి. రక్షణ అలంకరించమని ప్రార్థిస్తున్నాము. కృపను అనుగ్రహించండి. మన జ్యోతిర్మయ దుబాయ్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు నాయన. వారిని ఇంటికి వచ్చినట్లుగా మీరు విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మన ఎనిల్లి మన బాలస్వామి గారు ప్రార్థిస్తున్నాము. వారికి వారి కుటుంబానికి రక్షణ, దీవెన, ఆశీర్వాదం గురించి మన బిడ్డలను ఆత్మీయంగా నడిపించడంలో తగిన జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మనోజ్ చౌదరి గారి నుండి కొందనాలు, ఖుష్బు గారి నుండి కొందనాలు. ఖుష్బు వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మన తగిన సమయం మందు వైవాహిక జీవితంలో ఐక్యపరచబడినట్లుగా కృప దయచేయండి. పద్మ గారు వారిని వారి కుటుంబానికి కొందనాలు, వారి అక్కర్లను తీర్చండి. వారి ప్రార్థన అవసరాలు ఎరిగి ఉన్నారు, మీ కొందనాలు. వారి ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. మన ప్రశాంతి డైమండ్ గారు ప్రార్థిస్తున్నాం నాయన. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి కాపాడి సంరక్షించి ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కమలాపురం బాలరాజు గారి కొందనాలు తెలియజేస్తున్నాం నాయన. వారికి కృపను, క్షేమమును విస్తరింపచేయండి. నీ వాక్కుల ద్వారా వచ్చే ప్రతి దీవెనాశను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రమీల సందీపం గారి కొందనాలు. మన షైని మన ప్రార్థిస్తున్నాము నాయన. డెలివరీ కోసం ప్రార్థిస్తున్నాము నాయన. మన హెల్దీ బేబీ పుట్టాలని వారు కోరుతూ ఉండగా మీరే వారి కోరిక సిద్ధంచేసి వారి ఆలోచన యావతను సఫలం చేయమని సేఫ్ డెలివరీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. షైన్ అండ్ డానీని బట్టి మీకు కొందనాలు. శాలం గారి కొందనాలు తెలియజేస్తున్నాము నాయన. ఆ పాపకి విడుదల అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి గణేష్ గారు ప్రార్థిస్తున్నాం నాయన. ఆ యవనస్తుడు ఆ కాళ్ళు పనిచేయనట్లుగా నరములలోనికి, ఆ కండరాల్లోనికి నీ రక్తాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాం. శేష్ విజయ్ గారు కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఉద్యోగంలో మన మంచి పొజిషన్ వారికి దయచేయండి. అభి, సోనా మన వారు నీలో ఎదగాలని, నేందు ఆశ్రయించబడాలని వారు కోరుతున్నారు. సహాయపడగండి. ప్రజోత్ గారి నుండి కొందనాలు తెలియజేస్తున్నామని హాస్టల్ వెల్ఫేర్ కోర్టులో మీరే మంచి విజయం అనుగ్రహించండి. ఉద్యోగం, వివాహము విషయాల సహాయం అనుగ్రహించండి. వారి తల్లిగారు బ్లెస్సీ గారిని ప్రార్థిస్తున్నామనైనా. ఆ బీపీ, ఆ మెడ నొప్పి, కాళ్ళ వాపులు, నిద్రలేమి, మతి మార్పుతో బాధపడుతున్నారు. నీ కుమార్తెకు నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించినాను సెలచిన వాగ్దానం నెరవేర్చి ఆరోగ్యక్షేమాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము. సాయంకాల సమయం ముందు లైవ్లో ఎక్కిపించిన ప్రతి బిడ్డను దీవించి వారందరి నిమిత్తము తండ్రి కుడిపరచిన ఆశ్రయాన్ని మీరు జ్ఞాపన చేస్తున్నారు. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాలు తీర్చండి, వారి కోరిక సిద్ధింపచేసి వారి ఆలోచన సఫలం చేసి వారి ప్రవణైన అవసరతలు మీరు ఎరిగిన దేవుడు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. క్షేమము, సమాధానము, నెమ్మది, ఆనందం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభు మీకు అర్పిస్తూ తండ్రులంగా మా కుటుంబాలలో బాధ్యత కలిగి, ప్రేమ కలిగి సంరక్షించి కుటుంబాలను నీ కొరకు ఆత్మీయంగా నడిపించడంలో తగిన శక్తి, జ్ఞానము, వివేకము ప్రతి తండ్రికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డల నిమిత్తము, కుటుంబాల నిమిత్తము ఏ తండ్రి అయితే భారంగా ప్రార్థిస్తున్నారో ఆ తండ్రి ప్రార్థన అంగీకరించండి. ప్రార్థనాత్మను ప్రతి తండ్రిపై కొమ్మరించమని ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభం మీకు అర్పిస్తూ నోహ తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసిన రీతిని మేమందరము తండ్రులుగా మా ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసి కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించబడకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారు క్షమించిన అపరాధాలను క్షమించము, మమ్మను శోధనలకు తెగదర్శనం తప్పించము, రాజ్యము, బలం, మహిమనేమి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం ఇప్పుడు సదాకాలం మన తోడైండి మళ్ళను ఆయన రాకడ వరకు ఏర్పరచును గాక, ఆమేన్. థ్యాంక్ యూ అండి. అంత కొందనాలు. ప్రైజ్ ది లార్డ్.